జగిత్యాల జిల్లాలో మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. 2 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లించాలంటూ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అప్పులు చేసి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశామన్నారు కాంట్రాక్టర్లు. బిల్లులు రాక అప్పులకు వడ్డీలు కట్టలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటామన్నారు. ధర్మపురిలో ఓ కాంట్రాక్టర్ బిల్లులు రాలేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ప్రభుత్వం ఆగస్టు 10 లోపు బిల్లులు చెల్లించాలని, లేదంటే 15న అన్ని స్కూళ్లకు తాళాలు వేసి నిరసన చేస్తామని హెచ్చరించారు కాంట్రాక్టర్లు. మాన్యశ్రీ మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మన ఊరు మనబడి కార్యక్రమంలో మేము అప్పులు తెచ్చి పేద విద్యార్థుల కొరకు పాఠశాల అభివృద్ధి చేసి మేము చాలా అవస్థల్లో ఉన్నాము. దయచేసి మీరు మా యొక్క పెండింగ్ బిల్లులన్నీ 10 తారీఖు వరకు, ఆగస్టు 10 తారీఖు వరకు మీరు తమరి విద్యాశాఖ మంత్రులు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కాబట్టి దయచేసి వేడుకుంటున్నాము. అయ్యా, మేము అంతా పేదవారిమి. దయచేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తమరు చేపడుతున్నారు. అందులో మమ్మల్ని భాగంగా చూసుకొని మమ్మలను కూడా ఆదుకోవాలని కోరుకుంటూ ఈరోజు జిల్లా కలెక్టర్ గారు మాన్యశ్రీ కలెక్టర్ గారికి విజ్ఞప్తి, మరి మా విన్నపాన్ని మన్నించి మా యొక్క విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించవలసిందిగా తమరిని వేడుకుంటూ విద్యార్థుల భవిష్యత్తు కోసం మన ఊరు మనబడి కార్యక్రమంలో చేపట్టినటువంటి పనులకు పెండింగ్ బిల్లులు ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి. పేద పిల్లల కొరకు, పాఠశాల అభివృద్ధి కొరకు, సంకల్ప వసతుల కొరకు అన్ని అభివృద్ధి చేసి పూర్తి చేసి కూడా 2 సంవత్సరాలు గడిచినా మాకు మన ఊరు మనబడి కార్యక్రమంలో బిల్లులు రాక బాధపడుతూ వడ్డీలు కట్టలేక వేధిస్తూ అప్పుల బాధకు భరించలేక ఈరోజు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇటువంటి మన ఊరు మనబడి కార్యక్రమం పనులు చేసి కూడా ఒక సీనియర్ నాయకుడు ధర్మపురి పాతాంజయ్య గారని వారు కూడా ఈ వారం రోజుల క్రితం మరణించడం జరిగింది. ఇటువంటి విషయాలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం మేము ఏదో ఒక సీసీ రోడ్ చేసి పోలేదు. మేము ప్రజల కోసం, పిల్లల భవిష్యత్తు కొరకు, పేద విద్యార్థులు చదువుకోవాలి, వాళ్ళు పైకి రావాలి, మన ఊర్లో గ్రామంలో బడి ఉండి, మన మండలంలో ఉండి, మన జిల్లాలో డెవలప్ కావాలి, చదివే విద్యకు అర్హత ఇవ్వాలన్న దాని మీద మేము కష్టపడి అప్పులు తెచ్చి మన ఊరు మనబడిలో పూర్తి చేసి అన్ని బిల్లులు పంపించి 1.5 ఏళ్ల గడిచినా మాకు ఇప్పటి వరకు ఒక పైసా కూడా ఇవ్వకుండా మమ్మల్ని ఇంత కఠినంగా చూడమన్నది ముఖ్యమంత్రి గారికి ఇదేం కాదు. మమ్మల్ని చూసి మేము కూడా మీ అంతలో ఒక ప్రజలము, మీ బావులము, మీ కుటుంబ సభ్యులము. మేము కూడా ఏదో గత ప్రభుత్వం చేసిందని మమ్మల్ని ఇక్కడ పెట్టి ఇట్లా చేస్తే బాగుండదు. మేము కూడా కాంట్రాక్ట్ చేసి పేద కుటుంబం చచ్చిన వారిని మాకు వెంటనే బిల్లులు చెల్లించి మమ్మల్ని కాపాడుతారు, మా కుటుంబం రోడ్డున పడకుండా చూస్తారని ముఖ్యమంత్రి గారికి, తగు మంత్రివర్యులకు అందరికీ, పాలనకు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, జిల్లా కలెక్టర్ గారికి మేము వేదయపడుకుంటూ